హాయ్ హలో నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్. దుర్యోధనుడైనా ధర్మరాజైనా దెబ్బలు రుచి చూచిన వారే. మనుషులన్నాక జీవితంలో సమస్యలు, ఎదురు దెబ్బలు ఏదో ఒక సమయంలో తప్పవు. వైనాట్ 175 అన్నవారంతా 11తో సరిపెట్టుకుని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు కూడా సాధారణ ఎమ్మెల్యేగా ఉండాల్సిన దుర్గతి పడుతుంది. ప్రతి ఒక్కరూ అది గుర్తుంచుకోవాలి. మనం నడుచుకునే విధానాన్ని బట్టే మనకు రాబో కాలం ఎలా ఉంటుందో తీర్మానిస్తుంది. నీవు ఏ విత్తనం నాటుతావో మొలకెత్తేది కూడా అదే చెట్టు అవుతుంది. నీవు చేసే ప్రతి పని కాలం గమనిస్తూనే ఉంటుంది. విజయం గాని అపజయం గాని అదే నిర్ణయిస్తుంది. మనిషి జీవితం పూయబోయే పుష్పం లాంటిది. ప్రతి పువ్వు దేవుని పాదాల దగ్గరకే చేరాలని అనుకుంటుంది. కానీ మరుసటి రోజున ఆ పువ్వు పూజకా లేక శ్మశానానికా తెలియదు. అదేవిధంగా అదృష్టం కూడా ఎంతకాలం ఉంటుందో మనిషికి తెలియదు. ఈ రోజున నేషనల్ అవార్డు రాష్ట్రపతి దగ్గర రేపు అందుకోవాలని ఉంటుంది. ఆ అదృష్టం కలిసి రాకపోతే అదే రేపు జైల్లో ఓసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే పరిస్థితులు తారుమారవుతాయి. ఏమి జరిగినా కానీ ఏదో ఒక రోజున మరణం మాత్రం తథ్యం. అప్పుడు నీతో టాలెంట్ రాదు, అదృష్టం రాదు. నీ నీడ మాత్రమే నీకు తోడుగా వస్తుంది. పాప పుణ్యాలు తెలియకుండా నీతో వస్తాయి. తెలుసుకో మిత్రమా, ఇది ముమ్మాటికి నిజం.